అమ్మమ్మల కాలం నాటి చిట్టి మినప వడియాల కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలికి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ మినప వడియాలతో కూర. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇట్లా చేసుకుని తినండి, కూర అమోఘంగా ఉంటుంది. నా దగ్గర కూడా ఒక ఉల్లిపాయ ఉంది. ఉన్న వస్తువులతోటే నేను తయారు చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ ఇట్లా చీల్చుకోండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అట్లాగే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడరు, లాస్ట్లో వేయడానికి కొద్దిగా కసూరి మేతి. టమాటాలు లేవు, దానికి బదులుగా నేను పెరుగు ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెసిపీలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి బాగా వేగింది. ఇప్పుడు ఈ మినప వడియాలను కూడా వేసి కొంచెం వేగనివ్వండి. ఇవన్నీ ఇట్లా వేగుతున్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. బాగా వేగాయి. ఇప్పుడు తీసి పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ దీంట్లో వేసేయండి. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుని పెరుగు యాడ్ చేసేయండి. ఒకసారి అన్నీ మిక్స్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఉడకనివ్వండి. చూసారా, బొంబొమ్మలాడుతూ ఎంతో టేస్టీగా మినపప్పు వడియాల కూర రెడీ అయిపోయింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కసూరి మేతిని వేసేయండి.